హాయ్ హలో వెల్కమ్ టు ఏఎన్ఐఎస్ నాలెడ్జ్ వే టు లాభసాన సిరీస్లో భాగంగా ఈరోజు మనం గ్రూప్ ఏ సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఒక 4 గ్రూప్ ఏ సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం మరొక 4 గ్రూప్ ఏ సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇందులో నేర్చుకోబోయేటటువంటి సర్వీసెస్ ఏంటంటే ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ ఒకటి, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ ఒకటి, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ ఒకటి, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ ఒకటి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ ఐసిఏఎస్ అంటాం. ఐసిఏఎస్ మరియు ఐఏఎస్ రెండు కూడా ఒక డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి మ్యాక్సిమం. ఎందుకు అనంటే ఈ రెండు కూడా అకౌంట్కి సంబంధించిందే. అవి ఆడిట్ చేయడానికి ఉపయోగపడితే ఇవి రెవెన్యూ సంబంధించినటువంటి రిసిప్ట్స్ కావచ్చు, ఎక్స్పెండిచర్స్ కావచ్చు, వాటికి యూజ్ అయ్యేటువంటిది అనమాట. సో రెండు కూడా అకౌంట్కి సంబంధించినవే. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1976లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కనుక మనం చూసినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఫరీదాబాద్లో ఉంటుంది. సెకండ్ది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఫినాన్స్ అనమాట. కంట్రోలింగ్ అథారిటీ సిమిలర్లీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ నిర్మలా సీతారామన్ గారు. సో వీరి యొక్క ఆధీనంలో ఈ ఐసిఏఎస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ పక్కన మనం కనిపిస్తున్నటువంటి లోగో ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ సంబంధించింది. ఓకే, వీళ్ళ యొక్క రోల్స్ ఎలా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కనుక మనం ఈ వీడియోలో తెలుసుకుంటే కనుక, సో జనరల్లీ మనం అకౌంట్స్ గురించి, ఎక్స్పెండిచర్ గురించి, రెసిప్ట్స్ గురించి ఒక 2 ముక్కలు మాట్లాడుకుందాం. మనకి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో బడ్జెట్ అనేది రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ నుంచి యాన్యువల్ ఇయర్గా మనకి బడ్జెట్ అనేది ఎక్స్పెండిచర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు, ఇంట్రడ్యూస్ చేసే ముందు మనకి ఎకనామిక్ సర్వే అనేది వస్తుంది. వచ్చినటువంటి ట్యాక్సెస్ కావచ్చు, లేకపోతే ఇండియా గవర్నమెంట్ ఆస్తులు ఏమైనా ఆస్తులు ఏమైనా ఉంటే వాటి ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా రెసిప్ట్స్ లేదా ఇన్కమ్లోకి వస్తాయి. ఈ ఇన్కమ్ని మనకి బడ్జెట్లో దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఎక్స్పెండిచర్ లెవెల్లోకి వస్తుంది. అది మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, రెవెన్యూ రిసిప్ట్స్ అవ్వచ్చు, క్యాపిటల్ రిసిప్ట్స్ అవ్వచ్చు. సో ఇవి 4 కూడా ఏంటంటే బడ్జెట్కి రిలేటెడ్గా సంబంధించింది. సో వీటి యొక్క అకౌంట్స్ అనేవి సరి చేయాలి అని అంటే ఒక సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సర్వీసే ఐసిఏఎస్. సో అయితే గవర్నమెంట్ అకౌంట్స్ అంటే యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వాటి యొక్క అకౌంట్స్ని డెవలప్ చేయడం కానీ, లేకపోతే వాటి యొక్క సిస్టమ్స్కి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈ యొక్క సర్వీసెస్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ అకౌంటింగ్ రూల్ అని 1919లో ఇంట్రడ్యూస్ చేశారు. సో వాటి యొక్క రిసిప్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క రూల్స్, ప్రొసీడ్యూర్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా ఫ్రేమింగ్ చేయాలి, ఆప్టిమైజేషన్ చేయాలి అనేవి వీళ్ళు చేస్తారనమాట. నెక్స్ట్ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ డెఫిసిట్ ఉంటుంది, నెక్స్ట్ బారోయింగ్స్ ఉంటుంది. సో వీటి యొక్క ఆడిట్ అని పీరియాడికల్లీ చేస్తూ ఉంటారనమాట. మంత్లీ కావచ్చు, యాన్యువల్ కావచ్చు. ఇవి రెండు కూడా మంత్లీ ప్రిపరేషన్ కావచ్చు, యాన్యువల్ అకౌంట్స్ అంటే ప్రతి నెల వీళ్ళు ఆడిట్ చేస్తూ ఉంటారు. అలాగే సంవత్సరానికి ఒకసారి కూడా ఆడిట్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ రీకన్సోలియేషన్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్సెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి క్యాష్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని మానిటరింగ్ చేయడంలో వీళ్ళ యొక్క రోల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ సివిల్ మినిస్ట్రీస్ అయితే ఉంటారు కదండి. ఈ సివిల్ మినిస్టర్స్తో కోఆర్డినేట్ అయ్యి మేనేజింగ్ అకౌంటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటిని డెవలప్ చేయడంలోనూ, ఇంప్లిమెంట్ చేయడంలోనూ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఇది వాళ్ళ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్. కెరీర్ ప్రాస్పెక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అనేది హైయెస్ట్ పొజిషన్ అనమాట. దేంట్లోని ఐసిఏఎస్లో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అనేది చాలా హైయెస్ట్ పొజిషన్ అనమాట. దేంట్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో. సో కాబట్టి ఐసిఏఎస్ ఎవరైతే
అచీవ్ అవుతారో ఫైనల్గా హైయెస్ట్ పొజిషన్ అయినటువంటి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్కి అపాయింట్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ సిజిఏ అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే ఐసిఎస్ ఆఫీసర్స్, అంటే న్యూలీ అపాయింట్ అయినటువంటి ఐసిఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క డిఫరెంట్ గేట్స్ బేస్ చేసుకుని సిజిఏకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ హ్యాండిల్ చేయడంలో ఐసిఏఎస్ క్యాడర్ వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు అన్నమాట ఆడిటింగ్ చేయడంలో. నెక్స్ట్ సీనియర్ లెవెల్ ఐసిఏఎస్కి అపాయింట్ అవుతుంటారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ కింద చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్, కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్, ఇలాగా స్టెప్ బై స్టెప్ ఐసిఏఎస్ ఆఫీసర్స్ ప్రమోట్ అవుతూ ఉంటారు అనమాట. ఫైనల్ ఏంటంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్ అనేది హైయెస్ట్ పొజిషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్, ఐసిఎల్ఎస్ అనమాట. సో జనరల్లీ మనం ఈ సర్వీస్ గురించి డిస్కస్ చేసుకునే ముందు కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలి. జనరల్గా మన ఇండియా అనేది దేని మీద డిపెండ్ అయిందంటే ఇన్కమ్లో ఒకటి ట్యాక్సెస్ అయితే, రెండు కార్పొరేట్ ట్యాక్సెస్. ఈ కార్పొరేట్ ట్యాక్సెస్ ఎలా వస్తుంది అంటే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల. అవి ప్రైవేట్ కంపెనీస్ ద్వారా అయితే ట్యాక్స్ రూపంలో వస్తుంది, గవర్నమెంట్ కంపెనీస్ అయితే ఆదాయం రూపంలో ఇండియాకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ కార్పొరేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కంపెనీస్ని ఒక పదంలో నడిపించడం కోసం ఒక సర్వీసెస్ కావాలి. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డిపార్ట్మెంట్లో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అనేది ఒక సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1967లో తీసుకురావడం అనేది జరిగింది. అయితే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ హర్యానాలో ఉంది. కంట్రోలింగ్ అథారిటీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనమాట. పక్కన చూస్తే కనుక ఇది లోగో. నెక్స్ట్ హిస్టరీ. జనరల్ మనం ఇప్పుడు ఈ నేర్చుకునేటువంటి సర్వీసెస్లో కొన్ని వాటికి హిస్టరీ ఉండొచ్చు, హిస్టరీ లేకపోవచ్చు. సో మేజర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ సర్వీసెస్. ఓకే, సో హిస్టరీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐసిఎల్ఎస్ని ఎస్టాబ్లిష్ చేసింది ఇప్పుడు అంటే 1967లో. దేని కింద? కంపెనీస్ యాక్ట్, అంటే ఒక కంపెనీస్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అయితే అప్పుడు ఏమనివ్వరంటే కంపెనీ లా సర్వీస్ అని పిలిచేవారు. అయితే 2002లో ఇండియన్ కంపెనీ లా సర్వీసెస్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒకసారి 2008లో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్గా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనం ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇప్పుడు 2008లో ఎప్పుడైతే ఇండియన్ కంపెనీ లా సర్వీసెస్గా తీసుకురావడం అనేది జరిగిందో, నేమ్ చేంజ్ చేయడం జరిగిందో, అప్పటి నుంచి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఈ సర్వీస్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీస్ యాక్ట్ ఒకటి, ఎల్ఎల్పి యాక్ట్ ఒకటి, అంటే లేబర్ సంబంధించినటువంటి ఒక చట్టం ఉంది. ఆ చట్టము మరియు కంపెనీస్ యాక్ట్, ఈ రెండు యాక్ట్లని యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ సర్వీస్ అనేది చూడాలి. అంటే జనరల్గా లేబర్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క వేజెస్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క వర్కింగ్ డేస్ కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక్కోసారి సమస్యగా మారుతుంటుంది. వాకౌట్లు చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటన్నిటిని రెగ్యులేట్ చేసి పర్ఫెక్ట్ పదంలో తీసుకురావడానికి ఈ సర్వీస్ అనేది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులో ఉండేటువంటి రూల్స్ కనుక చూసుకున్నట్లయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, అంటే ఏదైనా ఒక కంపెనీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ కంపెనీకి గవర్నమెంట్ రిజిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా వస్తుందంటే అది చేసేటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి, వాటికి వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి అది గవర్నమెంట్ కిందకి తీసుకురావాలా లేదా ప్రైవేట్లోనే తీసుకురావాలా అనేది జరుగుతుందన్నమాట. అది ఈ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అనే ఆఫీసర్స్ అనే వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు, అదర్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే వీళ్ళ చూసి రిజిస్టర్ చేయడమా, లేదంటే ఇది ఇంకా గవర్నమెంట్కి రాలేదు, వీడి యొక్క రూల్స్కి ఇంకా సెట్ అవ్వలేదు అని వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్ఓసి వాళ్ళు ఈ కంపెనీలో ఏమైనా సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా వీళ్ళే
సొల్యూషన్కి చూస్తారనమాట. అంటే ఏమైనా క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే అరెస్ట్ చేయడానికి కానీ వీటన్నిటిని కూడా ఈ వీళ్ళే ఇండియన్ కంపెనీ లా సర్వీసెస్ వాళ్ళే చూస్తారనమాట. నెక్స్ట్ అఫీషియల్ లిక్విడేటర్స్. అంటే లిక్విడేటర్స్ అంటే మనం సింపుల్గా చెప్పాలంటే మనీ అనేది చెప్పొచ్చు. సో ఈ మనీ సంబంధించిన వాటికి కూడా ఈ కంపెనీస్లో మనీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి వాటి యొక్క ప్రాబ్లమ్స్ అఫెన్సెస్ ఏమన్నా ఉన్నా సరే కోర్టు దాకా తీసుకెళ్ళడానికి వీళ్ళు ఎంతగానో యూజ్ అవుతారంటారు అనమాట, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ కంపెనీస్లో అసెట్స్, ఆస్తులు కావచ్చు, రికవరింగ్ డెబ్ట్స్ అంటే అప్పులు ఏమైనా ఉంటే వాటిని రికవర్ చేయడంలోని, కంపెనీస్ని సెల్ చేయడంలోని, ఆడిట్ చేయడంలోని, ఇవన్నీ కూడా ఈ కంపెనీ లా సర్వీసెస్ మాత్రమే, సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే జాబ్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళే చూస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ రీజనల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు రీజనల్ డైరెక్టరేట్స్ అని కూడా పిలుస్తారనమాట. వాళ్ళ యొక్క హెడ్ ఎవరంటే రీజనల్ డైరెక్టరేట్స్ యొక్క హెడ్ ఎవరంటే రీజనల్ డైరెక్టర్స్. సో ఈ ఆర్డీ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఓసి అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి, నెక్స్ట్ ఓఎల్ఎస్ అంటే అఫీషియల్ లిక్విడేటర్స్కి కూడా ఒక సూపర్వైజర్గా వర్క్ చేస్తారనమాట. ఇది వీరి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ క్యాడర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్గా ప్రమోట్ అవుతారు, డిప్యూటీ డైరెక్టర్స్గా ప్రమోట్ అవుతారు, జాయింట్ డైరెక్టర్స్గా కూడా ప్రమోట్ అవుతూ ఉంటారనమాట, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని వాటి యొక్క సీనియారిటీని బట్టి. నెక్స్ట్ ఆప్షన్ టు ప్రమోషన్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్షన్. అంటే కంపెనీస్లో ఇన్స్పెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్స్పెక్షన్ అంటే ఏదైనా ఒక కంపెనీలో మాల్స్ జరగడం కానీ లేకపోతే మిస్టేక్స్ జరగడం కానీ ఈయన జరుగుతూ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆదాయం అనేది 2 లక్షలు వస్తే 1 లక్ష వచ్చినట్టుగా చూపిస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం మంత్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ ఇన్స్పెక్షన్స్ చేసేది ఎవరనంటే డైరెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అనమాట. అండ్ ఇన్వెస్టిగేషన్ చేసేది కూడా వీళ్ళే. ఎవరు? ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇంకేం ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఆపర్చునిటీ టు సర్వ్ ఇన్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. అంటే ఏమైనా ఫ్రాడ్స్ జరిగితే వాటి యొక్క ఫ్రాడ్స్ని ఇన్వెస్టిగేషన్ చేయడంలో కూడా ఈ ఐసిఎల్ఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు అపాయింట్ అవుతారు. ఫైనల్లీ మినిస్ట్రీ లెవెల్లో కనుక పాలసీస్ కనుక రూల్స్ కనుక రెగ్యులేషన్స్ ఉంటే వాటిని వర్కింగ్ చేయడంలో వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఓకే, థర్డ్ సర్వీస్ కనుక మనం గమనించినట్లయితే ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ అనమాట. ఇంకోటి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్. ఇవి రెండు కూడా డిఫెన్స్కి సంబంధించింది. అయితే ఒకటే డిఫెన్స్ సంబంధించినటువంటి అకౌంట్స్ని చూస్తే మరొకటి డిఫెన్స్లో ఉన్నటువంటి ఎస్టేట్స్ ఏమైనా ఉంటే వాటిని చూసుకునేది అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ సర్వీస్ గురించి డిస్కస్ చేద్దాం. దీని యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కనుక చూసినట్లయితే లాబ్సానా ఒకటి, సెంటర్ ఫర్ ట్రైనింగ్ డెవలప్మెంట్. ఇవి రెండింటిలోని కూడా వీటి యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ సర్వీస్ యొక్క మినిస్టర్ కనుక చూసినట్లయితే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. అంటే మనకి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్ గారు. ఓకే, ఫంక్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిఫెన్స్లో మెయిన్గా ఏమేమి ఉంటాయి మనకు తెలిసిందే. ఆర్మీ ఫోర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ ఫోర్స్ కానీ, ఇవి మనకి డిఫెన్స్లో ఉన్నటువంటి ఫోర్స్ అనమాట. అయితే వీటి యొక్క ఫంక్షన్స్ రన్ అవ్వాలి అంటే ఎక్విప్మెంట్ కావాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్విప్మెంట్ కొనాలి అంటే ఫినాన్షియల్ సపోర్టింగ్ కానీ, పేమెంట్ అండ్ ఆడిటింగ్, అప్పుడప్పుడు ఆడిటింగ్లు జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సర్వీసెస్ అనేవి చేస్తాయి అన్నమాట. వీటితో పాటుగా డిఆర్డిఓ గురించి మనం ఈ మధ్య న్యూస్ ఎక్కువగా విన్నాము. 2DG అనే ఒక మెడిసిన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది COVID-19 కోసం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం న్యూస్లోని. అయితే ఆ డిఆర్డిఓ అనేది డిఫెన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ, రీసెర్చెస్ కానీ ఏమైనా సరే ఈ డిఆర్డిఓనే చూసుకుంటుంది అనమాట. సో వాటి యొక్క ఫంక్షన్స్ కానీ, వాటి యొక్క అడ్వైజెస్ కానీ ఇవన్నీ కూడా ఈ సర్వీసెసే చూస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏమవుతున్నాయి అవి కానీ, క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్స్ అంటే డిఫెన్స్ సంబంధించినటువంటి క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్స్ కానీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ అంటే
బార్డర్స్లో కూడా ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి మిలిటరీ ఫోర్స్ తిరగడానికి, వాటి యొక్క వెహికల్స్ తిరగడానికి రోడ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని వేసేది ఏంటంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనమాట. అవి నెక్స్ట్ అదర్ ఎల్ఈడి ఆర్గనైజేషన్స్, అంటే మిగిలిన ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయో వాటికి. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంటల్ పోస్టింగ్స్, అంటే వీటి డిపార్ట్మెంటల్ పోస్టింగ్స్ దేనికి సంబంధించినవి అంటే ఐడిఏఎస్ ఆఫీసర్స్ కెన్ ఆల్సో అపాయింటెడ్ ఇన్ టు ది గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్లో కానీ, మినిస్ట్రీస్లో కానీ, డిపార్ట్మెంట్స్లో కానీ వాటికి అపాయింట్ చేయడానికి ఈ ఐడిఏఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు యూజ్ అవుతారన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే డిపార్ట్మెంటల్ పోస్టింగ్స్ అని కొన్ని ఉంటాయి, అవి ప్రత్యేకంగా వీళ్ళ కోసమే ఏర్పాటు చేసినాయి అనమాట. సో దే కెన్ ఆల్సో బీ సెంట్ ఓవర్సీస్, అంటే అదర్ కంట్రీస్లో కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి మన ఇండియా తరపున. సో వాటికి పంపడానికి ఐఏఎస్ అనేది ఒక స్పెషల్ జాబ్గా కూడా చెప్పుకోవచ్చు. మనం అయితే కొన్ని సర్వీసెస్లో చెప్పుకున్నాం, అదర్ కంట్రీస్కి వెళ్ళి అవైలబిలిటీ ఉంటుంది, అదర్ కంట్రీస్లో వర్క్ చేసి అంబాసిడర్స్గా వీళ్ళగా వర్క్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఐఎఫ్ఓఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇవన్నీ కూడా ఈ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. యుఎన్లోని కొన్ని ఆర్మీ ఫోర్సెస్ ఉంటాయి, ఆ ఆర్మీ ఫోర్సెస్లో అపాయింట్ అవ్వడానికి ఈ ఐడిఐఎస్ అనేది యూజ్ అవుద్ది అనమాట. కెరీర్ ప్రాస్పెక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐడిఏఎస్ క్యాడర్స్ చెందినటువంటి ఆఫీసర్స్ అసిస్టెంట్ కంట్రోలింగ్ ఆఫీసర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్లో కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా మున్సిపల్ టౌన్స్లో ఉంటాయన్నమాట. ఏంటి, అసిస్టెంట్ కంట్రోలింగ్ ఆఫీసర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్ అనమాట. నెక్స్ట్ ఐడిఎస్ ఆఫీసర్స్ విల్ బీ ప్రమోటెడ్ యాజ్ డిప్యూటీ కంట్రోల్ ఆఫీసర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్, అంటే డిప్యూటీ కంట్రోలింగ్ ఆఫీసర్గా కూడా అపాయింట్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ సీనియర్ రోల్స్, అంటే ఐడిఏఎస్లోని ఎప్పుడైతే ఐడిఏఎస్ ఆఫీసర్స్ అవుతారో, ఆఫీసర్స్ అయిన తర్వాత సీనియర్ రోల్స్గా జూనియర్స్కి అడ్వైస్ చేయడానికి, వాళ్ళని రన్ చేయడానికి కమాండ్ హెడ్ క్వార్టర్స్లో కూడా మనకి ఈ జాబ్ కొట్టిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని అవకాశాలు అనేవి ఉంటాయి. ఇది కెరీర్ ప్రాస్పెక్ట్స్. నెక్స్ట్ ఫైనల్లీ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అనమాట. ఇది కూడా డిఫెన్స్కి సంబంధించిందే. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1926లో. స్టాఫ్ కాలేజ్ లేదా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చూసినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్ న్యూఢిల్లీలో ఉంటుంది. క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ కనుక మనం చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఫంక్షన్స్ ఏమేం చేస్తుందంటే మేనేజింగ్ ది డిఫెన్స్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ ల్యాండ్స్ని మేనేజ్ చేయడంలోను, అడ్మినిస్ట్రేటింగ్ ద కంటోన్మెంట్ బోర్డ్స్, అంటే కంటోన్మెంట్ బోర్డ్స్ అనేవి ఉంటాయి, వాటిని అడ్మినిస్ట్రేటింగ్ చేయడానికి ఈ ఐడిఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు యూజ్ అవుతారు. నెక్స్ట్ కంటోన్మెంట్స్ డెవలప్ చేయడంలో కానీ, హెల్త్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేయడంలో కానీ, క్వాలిటీ స్కూల్స్ ఫర్ చిల్డ్రన్, అంటే డిఫెన్స్ సంబంధించి కొన్ని స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్ని డెవలప్ చేయడంలో కానీ, నెక్స్ట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, అంటే అండర్ ప్రివిలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి, వీటన్నిటికి కూడా ఈ ఐడిఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు యూజ్ అవుతారు. కండక్టింగ్ ఏ రెగ్యులర్ సర్వే ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్, అంటే ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ని ఎవ్రీ టైం కూడా సర్వే చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ అక్వైరింగ్, హైరింగ్, రిక్విజిషనింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఫర్ డిఫెన్స్ పర్పసెస్లో కొన్ని ఏరియాస్ అక్వైర్ చేసుకునే సమయంలో ఈ సర్వీసెస్ అనేవి యూజ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి బోర్డర్లో ఏమైనా అంటే వార్లు కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు ఆ ఏరియాస్లో ఎవరైనా ప్రజలు ఉంటే కనుక ఆ ప్రజల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ని అక్వైర్ చేసుకోవడానికి కొన్ని ప్రాసెస్లు అనేవి ఉంటాయి. ఈ ప్రాసెస్ చేయడానికి ఐడిఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు యూజ్ అవుతారనమాట. నెక్స్ట్ ఆడిట్స్, డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించినటువంటి ఆడిట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మెయింటైనింగ్ అండ్ అప్డేట్ అక్యురేట్ అండ్ డైజెస్టెడ్ రికార్డ్స్ ఆఫ్ ల్యాండ్, అంటే
ఏమైనా ల్యాండ్ ఉంటాయో ఆ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయడం, వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అనేది వీళ్ళ యొక్క వర్క్ అనమాట. నెక్స్ట్ ప్రివెంటింగ్ అండ్ రిమూవింగ్ ఎన్క్రాచ్మెంట్స్ అండ్ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆన్ డిఫెన్స్ ల్యాండ్లో కనుక పర్మిషన్ లేని వాటికి పర్మిషన్ లేకుండా కొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. వాటిని ప్రివెంట్ చేయడంలో కానీ రిమూవ్ చేయడంలో కానీ ఇవి ఐడిఎస్ ఆఫీసర్స్ యొక్క ఫంక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిస్పోజింగ్ డిఫెన్స్ ల్యాండ్ డిస్పోజింగ్ చేయడంలో కానీ హ్యాండ్లింగ్ లిటిగేషన్ రిగార్డింగ్ ఓనర్షిప్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్, అంటే డిఫెన్స్ ల్యాండ్ సంబంధించినటువంటి ఓనర్షిప్ని కూడా హ్యాండ్లింగ్ చేయడంలోను. నెక్స్ట్ అడ్వైజింగ్ ద డిఫెన్స్ మినిస్ట్రీ ఆన్ మ్యాటర్స్ రిగార్డింగ్ కంటోన్మెంట్స్ అండ్ డిఫెన్స్ ల్యాండ్స్లో కానీ కంటోన్మెంట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డేంజరస్ ఏరియా అనమాట. అంటే ఎలా చెప్పాలి అంటే ఎప్పుడైనా యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఏరియాలోకి ఎవరు చొరబడకూడదు, అంటే ఇలాంటి కంటోన్మెంట్ జోన్లోకి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. మన కంటోన్మెంట్ అనే పదం ఎప్పుడు విన్నా అంటే కోవిడ్-19లో కొన్ని జోన్స్గా డివైడ్ చేశారు, వాటిని కంటోన్మెంట్ జోన్స్గా చెప్తారని మనం విన్నాం. సో అలాగే ఈ మిలిటరీకి సంబంధించి ఆ ఏరియాలోకి వెళ్ళకూడదు అని చెప్పగలిగే ఏరియాలు ఏంటంటే కంటోన్మెంట్స్గా చెప్తారనమాట. సో ఈ కంటోన్మెంట్స్ కావచ్చు, లేదా అదర్ డిఫెన్స్ ల్యాండ్ కావచ్చు, వీటన్నిటికి మినిస్టర్కి అడ్వైస్ చేయడంలో ఈ సర్వీసెస్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ సూపర్వైజింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కంటోన్మెంట్స్ యాక్ట్ 2006, అంటే కంటోన్మెంట్స్ యాక్ట్ 2006ని కూడా సూపర్వైజింగ్ చేయడంలోని మరియు ఇంప్లిమెంటేషన్ చేయడంలో కూడా ఈ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఉంటుందంటే ఆపర్చునిటీ ఫర్ డిప్యూటేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్లోని డిప్యూటేషన్లో ఆపర్చునిటీ ఉంటుంది. ఆపర్చునిటీ టు వర్క్ విత్ ద స్టేట్ గవర్నమెంట్లో కూడా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4 సర్వీసెస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.